కోట్లు దందుకునే వ్యాపారం కార్యక్రమం ఈ కూటమి నాయకులు చేస్తున్నారు. ఎందుకంటే పోలవరం అంటే ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి. అలాంటి పోలవరంలో కూడా ఆ ప్రాజెక్టు మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా మట్టి దండా చేసి లారీలు మట్టి ఈరోజు తవ్వుకునే కార్యక్రమం ఈ కూటమి నాయకులు అందరు గారే చేస్తున్నారు. దాదాపుగా 350 కోట్ల దోపిడీ, ఒకటి కాదు రెండు కాదు 350 కోట్ల దోపిడీ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఈ మట్టి దోపిడీ జరుగుతానని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం చెప్తున్నాం. ఒక్క విజయవాడలో ఈ విధంగా చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన కూటమి నాయకులు ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం అందరం ఒకసారి చూసుకోవాలి. పోలవరం కురి ప్రధాన కాలువ గట్లన్నీ గారు తవ్వేసి మొత్తం అంతా గారా ఈరోజు తరలించే కార్యక్రమం ఈరోజు వాళ్ళందరూ గారు చేస్తున్నారు. ప్రభుత్వం ఏమైంది? అధికారులు ఏమయ్యారు? మైనింగ్ అధికారులు ఏమయ్యారు? రెవెన్యూ అధికారులు ఏమయ్యారు? ఇరిగేషన్ అధికారులు ఏమయ్యారు? మా కలెక్టర్ ఏమయ్యారు? పోలీస్ శాఖ ఏమైంది? ఈ విధంగా దండా చేస్తుంటే, ఈ విధంగా మట్టి తరలిస్తుంటే ఏ ఒక్కరన్నా పట్టించుకున్నారా? నాయకులతో చేతులు కలిపి అధికారులు గారా ఈరోజు కూటమి పార్టీలో నాయకులుగా మారిపోయారు. వాళ్ళు చేసే దండాలో గారా వీళ్ళు చెయ్యి కలిపి ఈరోజు దండా అంతా గారు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యకరం. నేను గతంలో గారు అనేక సందర్భాల్లో చెప్పాను, ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు మా విజయవాడకు వచ్చారు. కానీ ఇలాంటి పార్లమెంట్ సభ్యులు ఒక విజయ్ మాల్యా వీళ్ళ గారు పనికిరారు, వీళ్ళెవ్వరు గారు పనికిరారు. వీళ్ళందరి గారు మించిన స్కాములు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ఎంపీ కేశినేని చిన్నియే. ప్యాకాట్ దగ్గర నుంచి ప్రతి గ్రామంలో ప్యాకాట్ ఆరేస్తున్నారు, రేషన్ బియ్యం మాఫియా చేపిస్తున్నారు, ఇసుక దందా చేపిస్తున్నారు. ఈరోజు మట్టి దందా చేస్తూ దాదాపుగా 350 కోట్ల రూపాయల దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు. ఒకటే మాట అతను చెప్పేది, మొన్న ఎన్నికల్లో నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను, ఇప్పుడు ఆ డబ్బులు నేను రాబెట్టుకోవాలి కదా అని చెప్పని ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దేవాదాయ భూములు కబ్జా చేస్తాం చూస్తున్నారు, ఆ భూముల మీద వ్యాపారం చేస్తాం చూస్తున్నారు. నీచమైన కార్యక్రమాలు. ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు పనిచేశారు, కానీ ఏ రోజు ఒక ఎంపీగా ఇలాంటి పేరు ఎవరికి రాలా. అసలు ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి మట్టి పేకాటిగా మార్చిన ఎంపీ ఎవరిని ఉన్నారంటే మా ఎంపీ కేశినేని చిన్ని. అదేవిధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, మా వెనకమాల లోకేష్ ఉన్నారు కాబట్టి మేము ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పని ధైర్యంగా చెప్పుతున్నారు. కేవలం లోకేష్ సపోర్ట్తోనే మేము ఈ దందాలన్నీ గారు చేస్తున్నామని చెప్పని కింద ఎవరన్నా అధికారులు వెళ్ళి అడిగితే మాకు లోకేష్ చెప్పారు చేయమన్నారని చెప్పనే మాట ఈరోజు వాళ్ళందరూ గారు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికన్నా స్పందించాలి. ఏదైతే వీళ్ళు చేస్తున్న మట్టి దందా, నిజంగా అదేదో సినిమా వచ్చింది కేజీఎఫ్ సినిమా, అది గారు పనికిరాదు వీళ్ళు దందా ముందు. దాంట్లో గరుడ అని చెప్పని ఒక విలన్ క్యారెక్టర్ ఉండేవారు కేజీఎఫ్ 1లో. అంతకు మించిన క్యారెక్టరు మా ఎంపీ. చూడండి ఒకసారి ఆ తవ్వకాలన్నీ గారా ఎన్ని లారీలు పెట్టి ఈరోజు ఈ మట్టి తవ్వకాలు చేస్తున్నారు. మొత్తం అంతా గరా ఈ కాలువ గట్లన్నీ గరా ఈ విధంగా చేస్తే రేపు ప్రజానికానికి ఏం సమాధానం చెప్తారు? వరదలు వచ్చినాయి అని చెప్పని పోయిన సంవత్సరం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ వరదలు వస్తే ఏ విధంగా మీరు ప్రజానికానికి సమాధానం చెప్తారని చెప్పి నీ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నావు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, అధికారులు కానీ వెంటనే స్పందించాలి. వీళ్ళు చేస్తున్న ఈ మట్టి దందా ఏదైతే ఉందో, కేవలం మట్టి దందానే కాదు, పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ప్రతి దందా
ఇసుక దగ్గర నుంచి, ఫ్లై యాష్ దగ్గర నుంచి, ప్యాకాట్ల దగ్గర నుంచి, రేషన్ బియ్యం దగ్గర నుంచి, దేవాదాయ భూములు కబ్జా చేస్తున్న దగ్గర నుంచి ప్రతి స్కామ్ మీద గారా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఒక వ్యక్తి, ఎందుకు పనికిరాని వ్యక్తి ఈరోజు మాకు ఎంపీగా అందించి, ఈరోజు వాళ్ళ సోదరుడు కేసినేని నాని గారు కొన్ని క్వశ్చన్లు వేశారు. క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అవినీతి గురించి క్వశ్చన్లు వేశారు, ఈడీ నోటీసుల గురించి క్వశ్చన్లు వేశారు. వాటికి సమాధానం చెప్పకుండా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, లేకపోతే తన గురించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ ఆపరేషన్ చేస్తానంట. నువ్వేం చేసావని చెప్పని నీ గురించి కోవర్ట్ ఆపరేషన్ చేయాలి? ఏ రోజన్నా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుంటారా? నీ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుందా? ఈరోజు మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ నాయకులు వాళ్ళే బయటకు వచ్చి నువ్వు చేసే దందా గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు. మీ తిరువూరు శాసనసభ్యులే నీకు పేరు పెట్టారు, నువ్వు విజయవాడ విజయ మాల్యా అని చెప్పని. నీకు తనే పేరు పెట్టారు, నువ్వు ఎంపీ కాదురా బాబు మట్టి ప్యాకాట్ మాస్టర్ అని చెప్పని. ఈరోజు ఆయన శ్రీకాకుళం ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు బయటకు వచ్చి చెప్పారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో నువ్వు దోపిడీ చేస్తున్నావు అని చెప్పని, నీ బంధువుల పేరుతో దోపిడీ చేస్తున్నావు అని చెప్పని. ఇవన్నీ మేము చెప్పలా, మీ పార్టీ ఎమ్మెల్యేలే నీ గురించి బయటకు వచ్చి చెప్తే నువ్వు అది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తావా? నీకు ప్రజానికం బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏదైతే ఈ పోలవరం కాలం మీద మీరు చేస్తున్న మట్టి దందా ఉందో దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆయన గ్రౌండ్కి రావాలి, కింద స్థాయిలో ఏం జరుగుతుందో చూసుకోవాలి. పోలీస్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారో బయటికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలన్నీ గారా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ పైన, కమిషనర్ పైన ఉంది. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మీరు దందాలు చేసుకోండి, మీరు కావాల్సినవి చేసుకోండి, పైన మేము ఉన్నామని చెప్పని భరోసా ఏదైతే కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు ఇచ్చారో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. వెంటనే ఈ యొక్క అక్రమ మట్టి దండ ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలి, దాన్ని ఆపాలి అని చెప్పని మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈరోజు పార్టీ పరంగా కేసినేని చిన్ని చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి దందాగర పార్టీ పరంగా మేము అన్ని విధాలుగా యాక్షన్ తీసుకుని ముందుకు వెళ్తాం గారా జరుగుతుంది. తప్పకుండా అన్ని ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎంక్వైరీ సంస్థలు ఉన్నాయో వాళ్ళందరి గారు మేము లెటర్ రాష్ట్రం గారు జరుగుతుంది. ఇంతకంటే దారుణమైన పోలీస్ వ్యవస్థ దేశ చరిత్రలో మనం ఎక్కడ గారు చూసున్నాం. పోలీసులే చంపి, కాల్చి, బూరిది చేసి ఈరోజు ఆధారాలు గారు దొరకకుండా మనం ఎక్కడో చూస్తూ ఉంటాం. తెలివైన క్రిమినల్స్ ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడతారని చెప్పని. కానీ ఈరోజు పోలీసే క్రిమినల్స్ కంటే ఎక్కువగా ఆధారాలు గారు దొరకకుండా సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారంటే ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? కమిషనర్ గారు బాధ్యత వహించాలి. ఆయన బాధ్యత తీసుకోవాలి. ఈరోజు అనేక వార్తలు వస్తున్నాయి, ముందు టాస్క్ ఫోర్స్ వాళ్ళు మార్కాపురం తీసుకొచ్చారని చెప్పిన. టాస్క్ ఫోర్స్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? కమిషనర్ గారి కంట్రోల్లోనే ఉంటుంది. ఆయన చెప్పందే ఏ పని గారు చేయరు. ఈరోజు టాస్క్ ఫోర్స్ వాళ్ళు సాయికృష్ణని తీసుకొచ్చి వాళ్ళు హింసించి, కొట్టి, తర్వాత మళ్ళీ 6 కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే అక్కడ మళ్ళీ పోలీసులు గారు కొట్టి చనిపోవటానికి కారణం ఈ వ్యవస్థ అంతా గారు. దీనికి సిపి గారు బాధ్యత వహించాలి. ఆయన బయటకు సమాధానం చెప్పాలి. ప్రజానికం దగ్గరకు వచ్చి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, చనిపోయారా, ఉన్నారా, లేదా, లేకపోతే ఈ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేస్తాం. కానీ వీటన్నిటి గురించి కమిషనర్ గారు బయటకు వచ్చి ఒక్క సమాధానం చెప్పారా? ఈ రోజు గారు సమాధానం చెప్పకుండా వాళ్ళందరి గారు లోపల దాక్కుంటే ఎవరు సమాధానం చెప్తారు? ప్రభుత్వం స్పందించట్లా. అన్యాయంగా, అక్రమంగా ఈరోజు మనుషులు మా తూర్పు నియోజకవర్గంలో తెలిసి ఈరోజు 2 చనిపోయారు.
సాయికృష్ణ అవనివ్వండి, క్రాంతి కుమార్ అవనివ్వండి, ఈ రెండు గారు ప్రభుత్వ హత్యలే, పోలీసు వాళ్ళు చేసిన హత్యలే. దీని మీద కమిషనర్ గారు బాధ్యత వహించాలి, ఆయన సమాధానం చెప్పాలి, ప్రభుత్వం కమిషనర్ గారి మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారో, దీని వెనకమాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం. అందరూ గారా సామాన్య ప్రజానికం ఎవరు లేరు. కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక పక్క వాళ్ళే మేమేదో న్యాయం చేస్తామని చెప్పని తీసుకెళ్లి చంద్రబాబు గారి దగ్గర కూర్చోబెట్టారు. మళ్ళీ ఇంకో పక్క వాళ్ళే ఈ విధంగా పోలీసు వారికి సహకరిస్తున్నారు. అంటే డ్రామాలు, డబుల్ స్టాండర్డ్ డ్రామాలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆడుతుంది. ప్రజానికం ప్రతి ఒక్కటి గారు గమనిస్తున్నారు. ఏ విధంగా పోలీస్ వ్యవస్థను పెట్టుకుని అన్యాయంగా అమాయకుల మీద వాళ్ళు చేసిన దౌర్జన్యం కేవలం వీళ్ళిద్దరే కాదు, ఈ 2.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానివ్వండి, కార్యకర్తల మీద కానివ్వండి, అమాయక ప్రజానికం మీద కానివ్వండి, ఈరోజు మా విజయవాడ నగర పోలీసు వ్యవస్థ, జిల్లా పోలీసు వ్యవస్థ ప్యాకాట్లు ఆడిస్తున్నారు. గంజాయి ప్రైవేట్ సెటిల్మెంట్లు ప్రతి స్టేషన్లో కూడా జరుగుతుంది. ఎవరన్నా ఏ అధికారైనా, ఉన్నత అధికారైనా దాని గురించి మాట్లాడుతున్నారా? ఒక్కసారి గ్రౌండ్లోకి వెళ్ళి ప్రతి స్టేషన్లో గారు చూడండి, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. గంజాయి అరెస్టం కానివ్వండి, పేకాట అరెస్టం కానివ్వండి, లేకపోతే సెటిల్మెంట్లుకి అడ్డాయిలు ఈరోజు విజయవాడ పోలీస్ స్టేషన్లు అయిపోయింది. అదేవిధంగా అన్నిటికంటే గంజాయి మేము అరికట్టాం అంటున్నారు కదా. నిన్న రాత్రి కృష్ణలంకలోనే గంజాయి తాగి కొంతమంది పాపం తండ్రి కొడుకుల్ని నిన్న రాత్ర దాడి చేస్తాం జరిగింది. ఇద్దరు గారా చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటాం. వీళ్ళందరి గారు ఎవరు సమాధానం చెప్తారు? కమిషనర్ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కమిషనర్ గారి పైన లేదా అని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నాం. ఈరోజు ప్రజానికానికి వాస్తవాలు తెలుసు. ఏదైతే వీళ్ళు చేసే నాటకాలు అయితే ఉన్నాయో, వీళ్ళు చేసే ఆధారాలు మాయం చేసే అన్ని గారు ఉన్నాయో, వాళ్ళు వేసిన సిట్టు మేర గారా ఈరోజు మాకు నమ్మకం లేదు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికనే ఇష్యూ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పిన గారా మేము కోరుతున్నాం. తప్పకుండా ఎన్ని గారు బయటికి రావాలి. ఏ అయితే అపోహలు ఉన్నాయో, లేకపోతే ఏ అయితే అన్ని గారు ఉన్నాయో, ఆరోపణలు ఉన్నాయో, అవన్నీ గారు బయటికి రావాలి. దాని మీద కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నాం. సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్పకుండా ఎవరైతే దీని వెనకమాల ఉన్నారో, ఎవరికైతే ఈ విషయం తెలిసి చేశారో వాళ్ళందరూ గారు బయటకు వస్తారు. దాని తర్వాత వాళ్ళు చేసిన అక్రమాలన్నీ గారు బయటకు వస్తాయని సందర్భంగా మేము చెప్తున్నాం.